ఎలాంటి సందర్భాల్లో మనకి విసుగు వస్తుంది? ప్రతి షోలో మీరే యాంకరింగ్ చేస్తే చూడడానికి మాకు విసుగు వస్తుంది. కావ్య, కెన్ యూ ప్లీజ్ టెల్ us, ఒక పటాస్ తప్పితే మేము వేరే ఏ షో ఎక్కడ ఏ దుకాణంలో ఎక్కడ చేసుకుంటాం? నా కళ్ళలో మీరే వస్తున్నారు. మాకు బేసికల్లీ నీ కళ్ళలో రానికి మాకు విసిగేస్తుంది. చూసో, నా పేరు దివ్య. దివ్య కావాలని సన్నగా ఉన్నావా లేకపోతే పుట్టుకతో ఇంతే? బట్ లుక్ ఎట్ దట్ పద్ధతి. ఈ రోజుల్లో కూడా బొట్టు అంత పెద్దగా పెట్టుకొని వెరీ నైస్. ఎంత పెద్దగా ఉంది. సరే, నేను ఇప్పుడు చెప్పే ఆన్సర్ మీరు షాక్ తింటారు. నేను ఎప్పుడో వదిలేసిన బాయ్ ఫ్రెండ్ నేను ఇంకో బాయ్ ఫ్రెండ్ తో బిజీగా ఉన్నప్పుడు మెసేజ్ చేస్తే విసుగు వస్తుంది. నేనే అన్న పద్ధతి గురించి. లేమ్మా. శ్రీముఖిని ముద్దు అడిగినప్పుడు శ్రీముఖి నాకు ముద్దు పెట్టే టైంకి నా భార్య ఫోన్ చేసి పిల్లోడికి డైపర్లు అయిపోయినాయి, డైపర్లు తీసుకురానప్పుడు ముసలిళ్ళకి ముద్దులు పెట్టడం ఆపేసింది. కూర్చో. నెక్స్ట్, పటాస్ వచ్చేటప్పుడు మమ్మీ వాళ్ళు సీరియల్స్ పెడతా అంటే అప్పుడు విసుగు వస్తుంది. మమ్మీ సీరియల్ చూస్తుంది, నీ కోపం వచ్చింది, రెడీ. ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా సీరియల్ సీరియల్ అంటావు? సీరియల్ చూసి ఏడడం ఎందుకు? నీకేం తెలిసే? పటాస్ ఏముంటదా? రవి శ్రీముఖి తప్పితే ఇంకేం ఉంటది కదా. అదే చూడాలి మమ్మీ. బాత్రూమ్ వెళ్ళిన తర్వాత వాటర్ రాకపోతే ఈ రోజు వాటర్ వచ్చినాయా? అందుకే హ్యాపీ కూర్చున్నాం. లేమ్మా. హలో లవ్ సార్, హలో లవ్ సార్. ఆడు హలో లవి సార్ అంట. అదే ఇంత ప్రేమగా నన్ను చాలా తక్కువ మంది పలకరిస్తారు. నా కోసం ఒక్క పాట పాడవా? తుజే దేఖా తో అది కాదురా, ఒక అన్నకి పాడాల్సిన పాట పాడు. మీ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే నా గురించి తెలిసిపోయిందా? ఆన్సర్ చెప్పు. బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కటి నెక్స్ట్ ఏంటి అని మాటి కడితే విసిగేస్తా సార్. కాదు, ఒకసారి నిజంగా సార్ సార్ అంటుంటే ఏదో జాబ్ అప్లికేషన్ పెట్టి నీకు వచ్చిన అంటే ఎంత అలవాటు అయిపోయింది అంటే పోయి ఇంటర్వ్యూకి ఇస్తారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్, శంకర్ నా పేరు. అమ్మాయిలు రీఛార్జ్ లో గిఫ్ట్ లో షాపింగ్ అడిగినప్పుడు విసుకొస్తుంది. అందుకే అమ్మాయిని మెయింటైన్ చేయాలి. పేరు శంకర్ కదా, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారు బుక్ పట్టుకుని ఒక వాక్ చేస్తారు. అరే అన్న కాలేజీ పోతున్నాడు, అంతా రెడీ. అన్నా స్టైల్, అన్నా స్టైల్. రే గేద పాలు బిత్కని పోతున్నారా? ఫస్ట్ నార్మల్ గా నడిచిన తర్వాత అన్న స్టైల్ అన్నప్పుడు వాకి సరేనా? మెల్లగా నడు, మెల్లగా. కాలేజ్కి వెళ్తున్నావు, స్టైల్ స్టైల్. ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోరా. అదే యాదమ్మ రాజు అయితే ఎట్లా చేస్తాడు? ఇదే దానికి దారం. అన్న కాలేజ్ పోతుండ్రా అరే ఇది చెయ్యాలంటే యాదమ్మ రాజో వాడో కాదు, లోబో రావాలి. రే అన్న కాలేజ్ పోతుండ్రా జరగండి. అన్నా స్టైల్ అన్నా, స్టైల్ అన్నా. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సంజయ్ నేనేం పాపం చేసుకున్నాను చూస్తున్నాడు కాబట్టి. రే అన్న కాలేజ్ పోతుండు జరుగు. అన్నా స్టైల్ అన్నా స్టైల్. అన్నా స్టైల్ అన్నా. అరే ఒరిజినల్ ఎట్లా నడవాలో అట్లా నడిచిండు దానికి. ఓకే నెక్స్ట్. బైక్ ఆనంద్. నేను పెట్రోల్ రవి.
చెప్పమ్మా. బయట కూర్చొని మంద అయినప్పుడు డాడీ కాల్ చేసి విసుకొస్తుంది. బయట కూర్చో, లోపల కూర్చో, డాడీ వెనకాల కూర్చో. వెరీ గుడ్. ఇప్పుడు రాజు చెప్తాడు. రాజు నువ్వు చెప్పరా, ఎలాంటి సందర్భాల్లో నీకు విసుగు వస్తుంది? సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఊకే పైకన్నా అయితే విసుగు. సంజయ్? డైలీ స్నానం చేయమని విసుగు వస్తుంది అన్న. లోపో నువ్వు ఆన్సర్ చెప్పకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ ఎలాంటి సందర్భాల్లో మీకు విసుగు వస్తుంది అది చెప్పు చాలు. సూపర్. ఆడు వెయిట్ చేస్తాడు, ఎవరు సూపర్ అంటలేడేంది.